అసలు పామాయిల్ తోటలకి ఎంత వయసున్న చెట్లకి ఎంత మోతాదులో ఎరువులు వేసుకోవాలి, ఈ బ్లాక్ గోల్డ్ ఎరువుని ఎంత వేసుకోవాలి అని అడుగుతా ఉన్నారు. హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ సునంద. అయితే చాలా మంది రైతులు మన తెలుగు రాష్ట్రాల్లో, మరి ముఖ్యంగా ఏపీ అండ్ తెలంగాణలో ఎక్కువ మంది పామాయిల్ రైతులు ఎన్నో క్వశ్చన్లు అడుగుతా ఉన్నారు. అంటే మన సునందనం బ్లాక్ గోల్డ్ ఎరువుని మనం ఇప్పుడు కమర్షియల్ గా రైతులందరికీ చేసి ఇవ్వడం జరిగింది కదా. అయితే ఈ యొక్క పామాయిల్ రైతులు మొదటగా చాలా మంది అసలు పామాయిల్ తోటలకి ఎంత వయసున్న చెట్లకి ఎంత మోతాదులో ఎరువులు వేసుకోవాలి, ఈ బ్లాక్ గోల్డ్ ఎరువుని ఎంత వేసుకోవాలి అని అడుగుతా ఉన్నారు. అయితే రైతు మిత్రులందరూ కూడా గమనించవలసిన విషయం ఏంటిది అంటే, పామాయిల్ అన్నది పంట అన్నది చాలా ఈజీ క్రాప్. కాకపోతే వాటికి ఇవ్వాల్సిన పోషకాలను ఇచ్చినట్లయితే చాలా హ్యాపీగా మంచిగా పెరుగుదల ఉంటుంది. అయితే దీనికి నాటుకున్న వాళ్ళందరూ కూడా ఒక్కటి గమనించుకోవాల్సిన విషయం ఏంటిది అంటే, దానికి సాయిల్ pH అనేది 5.5 నుంచి మనకు 7.5 pH ఉంటే చాలా బాగా పెరుగుతుంది. నేను కొన్ని ఫామ్ విజిట్స్ చేసినప్పుడు pH అయితే ఎక్కడైతే ఎక్కువ ఉందో అక్కడ గ్రోత్ అన్నది చాలా తక్కువ ఉంది. కొందరికి 8.5 pH ఉన్న వాళ్ళ దగ్గర గ్రోత్ అనేది చాలా తక్కువగా ఉంది. అలాంటప్పుడు ఈ బ్లాక్ గోల్డ్ ఎరువులు మీరు ఎక్కువగా వేసుకొని తర్వాత కొంచెం మోతాదు మీరు ఇంకా కొద్దిగా జిప్సమ్ని యాడ్ చేసుకున్నట్లయితే చాలా చక్కగా పెరుగుతాయి. అయితే సేంద్రియ పదార్థము దాంతో పాటు బయో ఫర్టిలైజర్స్ ని అంటే సూక్ష్మజీవుల్ని కలిపి ఇవ్వాల్సి ఉంటుంది. ఇది కూడా గమనించుకోగలరు. తర్వాత మనం ఇప్పుడు మన బ్లాక్ గోల్డ్ ఎరువులో మనం కార్బన్ అంటే చార్కోల్ అంటే బొగ్గును కూడా కలపడం జరిగింది. ఈ బొగ్గును బయోచార్ చేసి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇది కూడా వేసుకోవడం వల్ల మనకు కర్బన శాతం పెరుగుతుంది, సేంద్రియ కర్బనం పెరుగుతుంది, pH అన్నది మనం రెగ్యులేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకో విషయం ఏంటిది అంటే, మనం ఇవి నాటుకునేటప్పుడు నీరు నిల్వ ఉండేటువంటి సాయిల్స్ దీనికి అంత ఎక్కువగా పని చేయవు. కాబట్టి నీరు నిల్వ ఉండకుండా డ్రైనేజీ బాగా ఉన్న సాయిల్స్ అయితే మీరు నాటుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత నీళ్లు అంటే సాయిల్ కూడా, భూమి కూడా ఎక్కువ లోతు మంచి సాయిల్ ఉన్నట్లయితే ఇంకా బాగుంటుంది. తర్వాత మళ్ళీ ఇంకొక విషయం గమనించవలసింది ఏంటిది అంటే, మొక్కలు నాటుకునేటప్పుడు అంటే మొక్క నాటుకునేటప్పుడు మొక్కకి దూరం కనీసం అంటే 9 మీటర్లు అన్నది మనం మెయింటైన్ చేయవలసి ఉంటుంది. అంటే దాదాపుగా 27 ఫీట్ల నుంచి 30 ఫీట్లు అన్నది తప్పనిసరి. మళ్ళీ మొక్కలు నాటుకునేది కూడా ఎలా ఉండాలి అంటే, మనకు జిగ్జాగ్ అంటే ఒక వరుసలో ఇలా నాటినాక రెండో వరుసలో ఈ ఒక వరుసలో ఉన్నటువంటి 2 మొక్కల మధ్యలో ఇంకొక మొక్క రావాలి రెండో వరుసలో. ఈ విధంగా మనం మొక్కల్ని అంటే త్రిభుజాకారంలో నాటుకోవాల్సి ఉంటుంది. మినిమం 9 మీటర్లు అన్నది తప్పనిసరి. తర్వాత ఈ ఎరువును ఏ విధంగా వేసుకోవాల్సి ఉంటుంది అంటే, మీరు మొక్క మొదటిగా ఇప్పుడే నాటుతున్నట్లయితే మంచిగా గుంతలు తీసిన తర్వాత దాంట్లో బ్లాక్ గోల్డ్ ఎరువుని 5 కేజీల ఎరువు ఆ మట్టికి కలిపేసి ఆ యొక్క గుంతలో వేసి మొక్క నాటుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే కర్బన శాతం, పోషకాలు అన్ని బాగా లభిస్తాయి. మరీ ముఖ్యంగా మనకు ఈ యొక్క పంటకి అంటే పామాయిల్ పంటకి ఎక్కువగా అవసరమయ్యే పోషకాలు ఏంటివి అంటే, నైట్రోజను, దీనికి పొటాష్ ఎక్కువ అవసరం ఉంటుంది. తర్వాత జింక్, మెగ్నీషియము, బోరాను, ఈ పోషకాలు అన్నవి అధికంగా అవసరమైతే దాంతోపాటు దీనికి కాల్షియము, సల్ఫర్ కూడా ఎక్కువగా కావాలి. ఈ పోషకాలన్నీ కూడా మన బ్లాక్ గోల్డ్ ఎరువులో లభ్యమవుతాయి. మీకు అన్నీ కూడా ఈ బ్లాక్ గోల్డ్ ఎరువులో నిండి ఉన్నాయి. కాబట్టి మీరు కాంప్లెక్స్ ఎరువులు వేసుకోని అవసరం లేదు. పామాయిల్ రైతులు గమనించవచ్చు. మళ్ళీ అడుగుతున్నారు, మేడం ఈ బ్లాక్ గోల్డ్ ఎరువు వేసుకున్నాక మళ్ళీ మేము కాంప్లెక్స్ ఎరువులు వేసుకోవాలనా, యూరియా DAP వేసుకోవాలనా అని అడిగే క్వశ్చన్ ప్రధానమైన క్వశ్చన్. కాబట్టి మీరు పామాయిలకి ఓన్లీ ఈ ఎరువు వేసుకుంటే సరిపోతుంది. కాంప్లెక్స్ ఎరువులు వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఒక్కటి గమనించగలరు. తర్వాత మనం ఇప్పుడు మొక్క నాటేటప్పుడు 5 కేజీలు మినిమం, మ్యాక్సిమం 5 కేజీలు ఎరువు వేసుకుంటాం. గుంతలో వేసుకొని నాటుకోవాల్సి ఉంటుంది. తర్వాత 6 నెలల మొక్క అనుకోండి, 6 నెలల మొక్క అనుకుంటే 5 నుంచి 10 కేజీల ఎరువు మీరు ఆ యొక్క మొక్క దగ్గర వేసేసి వేర్ల దగ్గర మళ్ళీ మట్టిని కప్పేయాల్సి ఉంటుంది. ప్రతి 6 నెలలకు ఒకసారి ఎరువు అన్నది వేసుకోవాల్సి ఉంటుంది పామాయిల్ రైతులు. అది కూడా గమనించగలరు. తర్వాత మనకు సంవత్సరం మొక్క అనుకోండి, 10 నుంచి 15 కేజీల ఎరువును అన్నది కంపల్సరీ వేసుకోవాల్సి ఉంటుంది. ఒక సంవత్సరం మొక్కకి 10 నుంచి 15 కేజీలు. ఎందుకు అంటే ఇక్కడ ఒకటి గమనించగలరు, మళ్ళీ మనం కాంప్లెక్స్ ఎరువులు వేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ బ్లాక్ గోల్డ్ ఎరువే సరిపోతుంది. ఇది చాలా బాగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం. తర్వాత
మీరు 1 సంవత్సరం మొక్కకు 10 నుంచి 15 కేజీలు, 1.5 సంవత్సరానికి 15 నుంచి 20 కేజీలు, 2 సంవత్సరాల మొక్కకు ఖచ్చితంగా 20 కేజీల బ్లాక్ గోల్డ్ ఎరువును అన్నది వేసుకోవాలి. 2.5 సంవత్సరం నుండి 3 సంవత్సరాల వయసు గల చెట్టుకు 25 కేజీల నుంచి 30 కేజీలు, తర్వాత 4 సంవత్సరాలు అంతకన్నా పైబడ్డ చెట్లకి 30 కేజీలు, దానికన్నా ఎక్కువ పైబడ్డ చెట్టుకు 30 కేజీల నుంచి 50 కేజీలు. ఎందుకు ఇంత పర్టికులర్గా చెప్తున్నాము అంటే దీంట్లో మనకు క్రాప్ ఒక్కసారి స్టార్ట్ అయితే కంటిన్యూస్గా క్రాప్ వస్తూనే ఉంటుంది. మీకు క్రాప్ ఎక్కువ కావాలి, గెలలు పెద్దగా కావాలి, ఆయిల్ కంటెంట్ అన్నది కూడా మనకు ఆ పామాయిల్ గెలలలో ఆ విత్తనంలో ఎక్కువ రావాలి అంటే ఈ బ్లాక్ గోల్డ్ ఎరువును మీరు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత ఎక్కువగా వస్తుంది. సల్ఫర్ ఉండడం వల్ల మీకు ఆయిల్ కంటెంట్ అన్నది పెరుగుతుంది. తర్వాత ఈ యొక్క బోరాను, తర్వాత పొటాషు ఇవన్నీ ఉండడం వల్ల మీకు గెల సైజ్ అన్నది పెద్దగా రావడం జరుగుతుంది. గెల సైజు ఎవరికి ఎంత పెద్దగా కావాలంటే అంత బాగా బ్లాక్ గోల్డ్ ఎరువును వేసుకోగలరు. మన బ్లాక్ గోల్డ్ ఎరువులో పొటాష్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి దయచేసి రైతు మిత్రులందరూ గమనించగలరు. కాంప్లెక్స్ ఎరువులు అవసరం లేకుండా ఓన్లీ బ్లాక్ గోల్డ్ ఎరువుతో మీరు సమర్థవంతంగా పంటను పండించగలరు. అయితే ఇప్పుడు వరకు మనం ఏం చర్చించుకున్నాము అంటే ఎక్కువ పెద్ద గెలలు అవి కావాలంటే పొటాష్ ఎక్కువ కావాలి, కాల్షియం కావాలి, సల్ఫర్ కావాలి అని మాట్లాడుకోవడం జరిగింది. పెరుగుదల బాగా ఉండాలంటే కంపల్సరీ నైట్రోజన్ కావాలి. ఈ యొక్క న్యూట్రియంట్స్ అన్ని మన ఎరువులో ఉన్నాయి కాబట్టి బ్లాక్ గోల్డ్ ఎరువుతో మాత్రమే మీరు కాంప్లెక్స్ ఎరువులు అవసరం లేకుండా పండించవచ్చు. తర్వాత నెలకు ఒక్కసారి కంపల్సరీ బయో ఫర్టిలైజర్ స్లర్రీ అంటే ఆ నూనె చెక్కలలో ఈ యొక్క బయో ఫర్టిలైజర్ ఎన్పికే బ్యాక్టీరియా, తర్వాత పిఎస్బి ఫాస్ఫరస్ సాల్యుబలైజింగ్ బ్యాక్టీరియా, పొటాష్ సాల్యుబలైజింగ్ బ్యాక్టీరియా వాటిని కలిపేసి 2 కేజీల బెల్లం వేసి ఫిష్ అమినో యాసిడ్ అదేవిధంగా బయో బూస్ట్ అంటే మనకు బయో ఎంజైమ్స్ని కలిపి నెలకు ఒక్కసారి ఇచ్చినట్లయితే చాలా మంచి గ్రోత్ మీరు చూసిన వాళ్ళు అవుతారు. మైక్రోబియల్ కౌంట్ అన్నది బాగా పెరుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ సేంద్రియ పదార్థం మీరు ఇచ్చినారు కాబట్టి. తర్వాత నెలకు ఒకసారి స్ప్రేయింగ్లు అంటే చూసుకొని మీకు ఎక్కువగా దీనికి వచ్చేది ఏంటిది అంటే పెస్ట్ పురుగు అయితే మీకు రైనోసరస్ బీటిల్స్ వస్తుంది, తర్వాత రెడ్ పామ్ వీవిల్ వస్తుంది. రైనోసరస్ బీటిల్స్ ఏమో మనకు సుడిని అన్నది ఎక్కువగా కొరుకుతూ ఉంటాయి. చూసి గమనించుకొని దానికి తగ్గట్టు మనం ఆ యొక్క లూర్స్ అన్నవి అమర్చుకొని ట్రాప్స్ అమర్చుకోవాల్సి ఉంటుంది. దానికి తగ్గిన సస్యరక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా రెడ్ పామ్ వీవిల్ అయితే మొదలకి అలా హోల్స్ చేసేస్తూ ఉంటుంది. తర్వాత చెట్టు అడుగు భాగము వేర్ల దగ్గర చాలా డ్యామేజ్ చేస్తుంది. దానివల్ల స్మెల్ రావడము, ఆ యొక్క చెట్టు అంతా కూడా వడబడ్డట్టు ఆకులన్నీ ఎండిపోయినట్లు అది ఇండికేషన్ ఉంటుంది. వాటిని గమనించుకొని ఆ యొక్క పురుగుల్ని మనం కంట్రోల్ చేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత దీనికి వచ్చేది ఎక్కువగా ఒక ఫంగస్ తెగులు డిసీజ్ వస్తుంది. ఆ డిసీజ్ కోసం మనము సల్ఫర్ స్వీప్ అవుట్ సల్ఫర్ అది గమనించుకొని లేదా నెలకు ఒకసారి స్ప్రే చేసుకుంటే సరిపోతుంది డిసీజ్ కోసం. అదేవిధంగా ట్రైకోడర్మా సూడోమోనస్ దాన్ని కూడా స్లర్రీ రూపంలో మనం ఫిష్ అమినో యాసిడ్తో కలిపి అదేవిధంగా బయో బూస్ట్, తర్వాత దీనికి తోడు మనం నెలకు ఒక్కసారి కంపల్సరీ బయో జెల్ అన్నది కూడా దీనితో పాటు డ్రిప్పులో ఇచ్చినట్లయితే చెట్టు అన్నది చాలా ఆరోగ్యవంతంగా పెరుగుతుంది. ఎందుకంటే ఈ బయోజెల్లో సీవీడ్ ఉంటుంది, హ్యూమిక్ యాసిడ్ ఉంటుంది, ఫల్విక్ యాసిడ్ ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి కాబట్టి మొక్క అన్నది చాలా హ్యాపీగా వేరు వ్యవస్థ కానీ అంతా కూడా బాగా పెరుగుతుంది. న్యూట్రియంట్స్ కూడా అన్ని మొక్కకు సమతుల్యంగా అందుతాయి. ఇదే అండి, అంటే పామాయిల్ ఒకసారి వేస్తే 25 నుంచి 30 సంవత్సరాల వరకు ఉంటుంది. మంచి దిగుబడి చెట్టు ఎంత పెద్దగా అయితే అన్ని గెలలు ఇస్తుంది. అంత పెద్ద సైజు గెలలు ఇవ్వాలి అంటే మీరు మంచి ఎరువు, పోషకాలు గల జీవంతో నిండినటువంటి ఎరువుని ఇచ్చినట్లయితే మాత్రమే మీకు మంచి దిగుబడి అన్నది రావడం జరుగుతుంది. కాబట్టి పామాయిల్ రైతులందరూ కూడా దయచేసి గమనించగలరు. ఎందుకంటే 1 ఎకరాకు 50 నుండి 60 చెట్లు మాత్రమే వేసుకుంటారు. కాబట్టి దానికి తగిన ఫుడ్ను మీరు ఇచ్చినట్లయితే అది మనం ఈ యొక్క సునందనం బ్లాక్ గోల్డ్ ఎరువులో అవన్నీ దానికి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్ని దాంట్లో సమకూర్చాం కాబట్టి మీరు మంచి వేసుకోవాల్సినంత మోతాదులో వేసుకుంటే మంచి దిగుబడి మీకు వస్తుంది. చెట్టు ఎదుగుదల ఉంటుంది, తొందరగా బాగా పెరుగుతుంది. ఆ యొక్క గెలలు అన్నవి ముఖ్యంగా గమనించుకోవాల్సిన విషయం ఏంటిదంటే గెలలు అన్నది అంటే 3వ సంవత్సరం దాటినప్పటి నుండి మీరు క్రాప్కి వదులుకోవచ్చు. 3వ సంవత్సరం అంత వరకు మీరు అవి వచ్చినవి తీసేస్తా ఉంటే చాలా మంచిగా ఉంటుంది. ఒక చెట్టుకు ఆడ మరియు మగ గెలలు అన్నది రావడం సహజం. ఎవరు కూడా టెన్షన్ పడకుండా గమనించుకొని జాగ్రత్తగా చేసుకుంటే మీకు చాలా మంచి దిగుబడులు అన్నది తీసుకోవడం జరుగుతుంది. ఈ వీడియో చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్లు, సలహాలు, సూచనలు కావాలి అంటే మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరొక వీడియోతో మీ ముందుకు మరింత ఇన్ఫర్మేషన్తో రాగలను. థ్యాంక్ యూ.
మా సేంద్రియ వ్యవసాయ పద్ధతులు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కరం సేంద్రియం వైపు బాటలు వేద్దాం. థ్యాంక్ యూ.